అనగనగా ఒక అడవిలో బంటి, చిట్టి అనే రెండు పిచ్చుకలు ఉంటాయి. అవి చాలా మంచి స్నేహితులు. ఎప్పుడూ కలిసే ఉంటూ అన్ని పనులు కలిసే చేస్తూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తూ ఉంటాయి. ఒకరోజు బంటికి ఒక ఆలోచన వచ్చింది. చిట్టి నేను అన్ని పనులు కలిసే చేస్తాము. చిట్టి లేకుండా నేను ఉండలేను. చిట్టిని పెళ్లి చేసుకుంటే మేము జీవితాంతం కలిసే ఉండవచ్చు. ఇప్పుడే వెళ్ళి చిట్టితో మాట్లాడతాను. వెంటనే బంటి చిట్టి దగ్గరికి వెళ్తుంది. చూడు చిట్టి, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు కూడా నేను ఇష్టమైతే మన ఇద్దరం పెళ్లి చేసుకుని హాయిగా జీవితాంతం గడపచ్చు. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే బంటి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకుండా నేను కూడా ఉండలేను. అబ్బా, నువ్వేమంటావో అని చాలా భయపడ్డాను. నీ మాటలు వింటే నాకు చాలా సంతోషంగా ఉంది చిట్టి. రేపే కాళీమాత గుళ్ళో మనం పెళ్లి చేసుకుందాము. కొత్త జీవితం సంతోషంగా ప్రారంభిద్దాము. అనుకున్నట్టుగానే చిట్టి, బంటి కాళీమాత గుళ్ళో పెళ్లి చేసుకుంటాయి. ముందు నుంచి మంచి స్నేహితులు కావడంతో పెళ్లి తర్వాత కూడా బంటి, చిట్టి చాలా ఆనందంగా జీవితం గడుపుతూ ఉంటారు. కొంతకాలానికి బుజ్జి పిచ్చుకకు జన్మనిచ్చి చిట్టి చనిపోతుంది. బుజ్జి పుట్టగానే చిట్టి చనిపోవడంతో బుజ్జి దురదృష్టవంతురాలని, అందుకే చిట్టి చనిపోయిందని బుజ్జిని అసహ్యించుకుంటాడు బంటి. బుజ్జికి కేవలం తిండి మాత్రమే పెడతాడు బంటి. ఎప్పుడూ ప్రేమగా చూడడం కానీ ఎగరడం నేర్పించడం వంటివి ఏమీ చేయడు. తండ్రి ప్రవర్తనకి బుజ్జి చాలా బాధపడుతుంది. ఎగరడం కూడా ఒంటరిగానే నేర్చుకుంటుంది. ఒకరోజు బంటికి బాగా జబ్బు చేస్తుంది. మీకోసం జ్యూస్ తీసుకువచ్చాను నాన్న. జ్వరం వల్ల మీరు బాగా నీరసంగా అయిపోయారు. ఈ జ్యూస్ తాగితే కొంచెం నీరసం తగ్గుతుంది. అసలే జ్వరం వల్ల నీరసంగా ఉంది. దానికి తోడు నువ్వు నా కళ్ళెదుటకు వచ్చావంటే నాకు ఎక్కడలేని కోపం వస్తుంది. నాకు జ్యూసు వద్దు, ఏమీ వద్దు. నువ్వు నా కళ్ళకు కనిపించద్దు. దయచేసి నా మీద కోపం ఈ జ్యూస్ మీద చూపించకండి నాన్న. ఈ జ్యూస్ తాగితే మీకు కొంచెమైనా నీరసం తగ్గుతుంది. మీరు చెప్పినట్టే మీకు జ్వరం తగ్గే వరకు నేను మీకు కనపడను. అరే, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నాకు జ్యూస్ ఏమీ వద్దు. నా కళ్ళ ముందు మాత్రం నువ్వు ఇప్పుడు ఉండొద్దు. నాకు జ్వరం తగ్గే వరకు నువ్వు కనిపించొద్దు. వెళ్ళిపో. పాపం బుజ్జి పిచ్చుక తండ్రి మాటలకు చాలా బాధపడుతూ అలా బయటికి వెళ్ళింది. ఒకచోట పక్షులన్నీ గుంపుగా కూర్చుని మాట్లాడుకోవడం చూసి బుజ్జి పిచ్చుక వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కానీ బంటి మాటల వల్ల అన్ని పక్షులకి బుజ్జి పిచ్చుక అంటే కోపం. ఏ బుజ్జి, నిన్ను మాతో కలవద్దని ఒకసారి చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు మా వద్దకి? నువ్వు పుట్టగానే చిట్టి చనిపోయింది అంటే నువ్వు చాలా దురదృష్టవంతురాలివి. నిన్ను మాతో ఎలా కలవనిస్తామనుకున్నావు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మమ్మల్ని వదిలేయి. ఆ కాకి మాటలకు బాధపడుతూ బుజ్జి అక్కడి నుండి వెళ్ళి ఒక చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. బుజ్జి ఏడుపుకి పక్కనే ఉన్న ఋషికి మెలకు వస్తుంది. ఎవరు? ఋషి మాటలు విన్న బుజ్జి ఋషి వద్దకు వెళ్తుంది. అయ్యో, నన్ను క్షమించండి స్వామి. మీరిక్కడ ఉండడం నేను గమనించలేదు. నా వల్ల మీ నిద్ర పాడైంది కదా. మరేం పర్వాలేదులే పిచ్చుక. ఎందుకు అలా ఏడుస్తున్నావు? నీకొచ్చిన కష్టమేంటి చెప్పు. ఏం చెప్పమంటారు స్వామి? నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. నేను దురదృష్టవంతురాలనని, నా వల్లే మా అమ్మ చనిపోయిందని మా నాన్నకు నేనంటే కోపం. మా నాన్నకే కాదు, మిగిలిన ఏ పక్షులకు కూడా నేనంటే ఇష్టం ఉండదు. నాతో ఎవ్వరూ స్నేహం చేయరు. నాతో ఎవ్వరూ ప్రేమగా మాట్లాడరు. కానీ నాకేమో అందరితో స్నేహంగా ఉండాలని, అందరితో కలిసి ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఒంటరిగా ఉండడం నాకు నచ్చట్లేదు స్వామి. మీరే నాకు ఎలా అయినా సహాయం చేయాలి.
నీ కష్టం నాకు అర్థమైంది పిచ్చుక. ఇక నుండి నువ్వు ఒంటరిగా ఉండనవసరం లేదు. నిన్ను అందరూ ప్రత్యేకంగా చూసేలా నేను చేస్తాను. నేను నీకో వరం ఇస్తాను. ఓం ఐం భగభగే భగిని భాగోదరి భగవాసినే నమః. ఓం ఫట్ స్వాహ. చూడు బుజ్జి, ఇది ఒక మాయా పాత్ర. దీంతో నీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇందులో నీ మొహం పెట్టి నువ్వు ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. తీసుకో, దీన్ని తీసుకెళ్ళి నీ కష్టాలన్నీ తొలగించుకో. మీకు చాలా ధన్యవాదాలు స్వామి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఈ మాయాపాత్ర సహాయంతో నా కష్టాలన్నీ తీర్చుకుంటాను. బుజ్జి పిచ్చుక ఆ మాయాపాత్రను తీసుకుని ఇంటికి వస్తుంది. ఆ మాయాపాత్రను ఉపయోగించి అన్ని పక్షులకి సహాయం చేసి తనతో స్నేహంగా ఉండేలా చేసుకోవాలని అనుకుంటుంది. మేత కోసం బయటకు వెళ్ళిన తర్వాత ఎవరో వచ్చి గూటిలోని గుడ్లను చిన్నపిల్లలను తినేసి వెళ్ళిపోతున్నారని పక్షులన్నీ బాధపడుతూ ఉంటాయి. ఒక వింత రాక్షసుడు ఆ అడవిలోకి వస్తాడు. ఒక గూటిలోని పక్షి పిల్లను తీసుకుని తింటూ ఉండగా ఒక పిచ్చుక ఆ రాక్షసుడిని చూస్తుంది. ఒక రాక్షసుడు వచ్చి మన గూటిలోని పిల్లలను గుడ్లను తినేస్తున్నాడు. వాడిని నేను చూశాను. కానీ మనం పక్షులం కదా, ఆ రాక్షసుని మనం ఏం చేయగలం? ఇక మన పిల్లలు ఇంతేనా? ఏంటి నాన్న అలా ఉన్నారు? ఒక వింత రాక్షసుడు వచ్చి మన పక్షుల గుడ్లను పిల్లలను తినేస్తున్నాడు. కానీ వాడు రాక్షసుడు కదా, మన పక్షులం కదా, వాడిని మనమేం చేయలేమని అన్ని పక్షులు బాధపడుతున్నాయి. నేను కూడా నిస్సహాయంగా అలా ఉండిపోయాను. ఏం చేయాలో తెలియట్లేదు. మీరేం కంగారు పడకండి నాన్న, ఈ సమస్యకు పరిష్కారం నేను చూస్తాను. రేపటి నుంచి ఆ రాక్షసుడు ఇంకా ఏ పిల్లలనో తినడు. ఆ సంగతి నాకు వదిలేయండి. నువ్వైనా ఏం చేస్తావులే బుజ్జి. సరే, నీ ఇష్టం, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. మరుసటి రోజు బుజ్జి పిచ్చుక రాక్షసుని చంపడానికి ఉపాయం అడగగా ఆ మాయాపాత్ర విషపూరితమైన ఒక పక్షి పిల్లను ఇస్తుంది. అప్పుడు బుజ్జి, ఈ పక్షి పిల్లను తింటే ఆ రాక్షసుడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో పక్షులన్నిటికీ మంచి జరుగుతుంది. బుజ్జి వెళ్ళిన కొద్దిసేపటికి ఆ రాక్షసుడు అక్కడికి వస్తాడు. ఆ పక్షి పిల్లను చూసి తినడం ప్రారంభిస్తాడు. ఏంటి మంటగా అనిపిస్తుంది? బా నొప్పి నొప్పి పెరుగుతుంది. అబ్బా ఆ ఆ ఆ. చూడు బుజ్జి, నువ్వు మమ్మల్ని అందరినీ క్షమించాలి. మేము నిన్ను ఎంతో బాధ పెట్టాము. అయినా కూడా మాకు ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు మాకందరికీ అండగా నిలబడి ఆ రాక్షసుని హతమార్చావు. నిన్ను దురదృష్టవంతురాలుగా భావించి మేము నిన్ను వేరుగా చూసి చాలా తప్పు చేశాము. మేము ఎంత మూర్ఖంగా ప్రవర్తించామో ఇప్పుడు మాకు అర్థమవుతోంది. ఇక నుంచి మనందరం ఒకటే. ఎప్పుడూ మనందరం కలిసికట్టుగా ఉండి అన్ని పనులు చేసుకుందాము. నువ్వు మామూలు పిచ్చుకవి కాదు బుజ్జి, నువ్వు చాలా ప్రత్యేకమైన దానివి. పక్షుల మాటలకు బుజ్జి చాలా ఆనందపడుతుంది. బంటి కూడా బుజ్జికి క్షమాపణలు చెప్తుంది. బుజ్జిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇక ఆ రోజు నుండి ఇద్దరూ చాలా ఆనందంగా కలిసిమెలిసి ఉంటారు.